భగవద్బంధువులారా, పర్ణశాల 29వ భాగానికి స్వాగతం. అఖండ వైభవం పొందడం కోసం శ్రీ సూక్తంలో ఈ మంత్రాన్ని జపించుకోవచ్చు. ఇది 90 రోజులు కనీసం చేసుకుంటూ 7 శుక్రవారాలు ప్రతిరోజు సాయంకాలం, వీలైతే ఉదయం ఒక 3 ముత్తైదువులకి తాంబూలాన్ని సమర్పించుకోండి. మగవాళ్ళైతే 108 సార్లు చదవండి. చదివి రోజు కూడా నివేదన పళ్ళు కానీ, ఒక పొంగు వచ్చిన పాలలో తేనె వేసి కానీ చేయండి. శుక్రవారాలు పరమాన్నం నివేదించండి. గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహ ఉపక్వయే శ్రియం. ఇది విశేషం. గంధద్వార దురాధర్ష నిత్యపుష్ట కరీషిణి. అమ్మవారు గంధద్వార, ఒక ప్రత్యేకమైన పద్మగంధం ఉంటుంది, దాని ద్వారా మనకి తెలుస్తుంది. గంధద్వారా దురాధర్ష, ఎవ్వరి చేత కూడా అదుపులోనికి రప్పించబడనిది. ఆమెను జయించడానికి ఎవరి వల్ల కాదు. రావణాసురుడు లాంటివాడు మరొకడు ఎన్నెన్నో వైభవాలు చూపించినా కూడా అమ్మవారు మనస్సులో మార్పు లేదు. అందుకని దురాదర్శ. శచీదేవిని రాక్షసులందరూ పాపం ఇంద్రుని జయించారు, శచీదేవిని వశపరుచుకోలేకపోయారు. దురాదర్శ. నిత్యపుష్ట, ఎప్పుడూ కూడా చక్కటి పుష్టిని కలిగించున్నది. చూపు చేత, మాట చేత, తలపు చేత కూడా. నిత్యపుష్టాం కరీషిణి. కరీషిణి అంటే ఏనుగుల సంపదనిచ్చున్నది ఒక అర్థం చెప్తారు. చక్కటి పాడినిస్తుంది, తద్వారా పంటలు కూడా ఇస్తుంది. కరీషిణి. ఈశ్వరీగుం, ఆవిడ ఈశ్వరి, సకల ప్రపంచాన్ని కూడా శాసించేంతటి విశేషము కలిగినది. ఈశ్వరీగుం సర్వభూతానాం, జీవ ప్రపంచంలో ప్రతి జీవుడు కూడా మొదటగా అనే మాట ఏ జంతువైనా సరే అమ్మ శబ్దంతో ప్రారంభమవుతుంది. అంబా. అలాగే ఇక్కడ కూడా అమ్మ శబ్దం పలకడానికి పెద్ద కష్టపడక్కర్లేదు. నోరు తెరిచి గాలి వదిలిపెడితే అకారం వస్తుంది, పెదవులు కలిపితే మకారం వస్తుంది. అలాంటిది ఈశ్వరీగుం సర్వభూతానాం తాం య ఉపక్వయే శ్రియం. అమ్మా లక్ష్మీదేవి, నిన్ను ప్రార్థన చేస్తున్నావమ్మా, మా దగ్గరికి రా తల్లి, అనుగ్రహించు తల్లి, మా ఇంటిలో ఎప్పుడూ సుఖంగా ఉండు. ఎందుకని మేమంతా కూడా అన్ని రకాల పాడి పంటలతోటి, సౌభాగ్యాలతోటి తొలతొగుతూ 10 మందికి క్షేమం కలిగించాలి. తోకంచ తనయంచ ధామహే అంటారు మరో చోట. పుత్ర పౌత్రాభివృద్ధిగా ఉంటూ అందరి చేత కూడా అనునిపించుకునేలాంటి సంపదలు మాకు కావాలి. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపఫే శ్రియం. ఇది అఖండ వైభవానికి, న్యాయబద్ధమైన ధన సంపాదనకి కూడా గుర్తు. ఇక తరువాత మంత్రము సంతాన ప్రాప్తికి, పితృశాప నివారణకి, నిరంతర సంపదకి ఉపయోగిస్తుంది. మనం ఎక్కడో ఏదో తప్పు చేస్తాం, పెద్దల ఆగ్రహానికి గురవుతాం. అమ్మవారిని ప్రార్థించండి. ఈ పెద్దలంతా అమ్మవారి పాదాబ్జముల దగ్గర ఉన్నారు, రక్షణ కలుగుతుంది. కర్దమేన ప్రజాభూత మయి సంభవ కర్దమ శ్రియం వాసయమే కులే మాతరం
పద్మమాలిని కర్దమేన ప్రజాభూత కర్దమ ప్రజాపతికి ఆవిర్భవించింది అమ్మవారు మానవుల కోసం అని చెప్పి. మయి సంభవ కర్దమా, ఆమె నీకు ఎలాగైతే సంతానముగా వచ్చిందో ఓ కర్దమ ప్రజాపతి, నీవు ఆమెను మాకు సంతానముగా ప్రసాదించవలయ్యా. కం పర్ధతి అన్నప్పుడు సుఖాన్ని వ్యాపింపజేసేవాడు, దుఃఖాన్ని తొలగించేవాడు కర్దమ ప్రజాపతి. అలాంటి మహానుభావుడు. అమ్మా, నీవు అతని కుమార్తెగా జన్మించావు, మాకు రక్షణ కలిగించమ్మా. శ్రియం వాసయ మే కులే, ఓ ప్రజాపతి, నా ఇంట ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి స్థిరముగా ఉండాలి, 10 మందికి ఉపయోగించేలాగా. శ్రియం వాసయమే కులే మాతరం పద్మమాలిని, ఆవిడ తల్లి మా అందరికీ కూడా. అంచేత పితురపి అధిక మాత గర్భధారణ పోషణాత్ అని చెప్పి విష్ణు ధర్మోత్తరం చెప్తుంది. అలాగే మాతరం పద్మమాలిని, పద్మములన్నీ కూడా మాలగా కలిగి ఉన్నది. వెన్నుపూస మీద 32 పద్మాలుంటాయి, 32 నాడీ కేంద్రాలు. ఒక్కొక్క కేంద్రాన్ని స్వాధీనం చేసుకుంటే ఒక్కొక్క విద్య మనకి లభిస్తుంది. ఇది యోగశాస్త్రంలో పెద్దలు చెప్పాలి. కర్దమేన ప్రజాభూతాం మయి సంభవ కర్దమ శ్రియం వాసయమే కులే మాతరం పద్మమాలిని, పద్మములని మాలగా కలిగినది. పద్మశబ్దం అంటే భూమండలానికి, సృష్టిలో ఉండే అఖిలాండ కోటి బ్రహ్మాండములకి సంకేతము. పాదముల చేత కొలువబడినది భూమండలము, ఇతర లోకాలన్నీ కూడా. పద్మమాలిని తన మాలగా ధరించుకుని హృదయంలో అట్టే పెట్టుకుంటుంది ఆవిడ మాకు చక్కటి సంపాదన కలిగించాలి, ధనవృద్ధి ఉండాలి, మా ఇంట్లో స్థిరంగా ఉండాలి, మేము 10 మందికి కూడా క్షేమం కలిగించేలా ఉండాలి అని ప్రార్థించుకుందాం. ఇక తరువాతి మంత్రము గ్రాస వాసనాలకి, గ్రాస వాస వసనాలకి మాకు లోటు ఉండకూడదు. ఆధునిక పరిభాషలో రోటీ కపడా और మకాన్ అంటారు కదా, వీటికి లోటు ఉండకూడదు. అలాంటి ధనం మాకు ఇవ్వమ్మా. ఆపహ సృజంత్ స్నిగ్ధాని చిక్లీత వసమే గృహే నిచదేవీం మాతరం శ్రియం వాసయ మేకులే. సంతాన లక్ష్మికి ఆవాహన చేస్తూ ఈ స్తోత్రం చెప్పుకుంటారు. చిక్లీతుడా, లక్ష్మీదేవి పరివారంలో ఆమె సంతానమైన చిక్లీతుడు ఒక మహానుభావుడు. చిక్లీత వసమే గృహే, నువ్వు నా ఇంట్లో ఉండవయ్యా, నీకోసం అమ్మ కదలి వస్తుందయ్యా. ఇంచేత చాలా ప్రియమైన చంటి బిడ్డవు నువ్వు, నా దగ్గరుంటే అమ్మ కూడా కదలి వస్తుంది. చిక్లీత వసమే గృహే నిచ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే. అంతేకాదు, అమ్మవారిని కూడా నీతోటి తీసుకుని వచ్చి నిచ వాసయ మే కులే, నా కులమునందు స్థిరముగా ఉండేలాగట్టే పెట్టు. లక్ష్మీదేవి చంచల అని అంటారు, నిజమే, ఉండొచ్చునుగాక. అంతటి చాంచల్యం ఉన్నప్పటికి కూడా నా క్షేమాన్ని మర్చిపోకూడదు. నిచదేవీం మాతరం శ్రియం వాసయ మే కులే. కులం అనేసరికి నేన్న తరం మాత్రమే కాదు, 21 తరములు. అంచేత మా వాళ్ళందరూ ఉన్నంత కాలం కూడా మా సంపద మా వాళ్ళందరికీ క్షేమం కలిగించాలి, 10 మందికి ఉపయోగించాలి. రక్షించవయ్యా మహానుభావ చిక్లీతుడా అని అంటున్నారు. చిక్లీత శబ్దాన్ని కూడా వేదం చాలా బాగా వివరించింది. మనకి సమయం చాలదు కనుక చెప్పుకోవటం లేదంతే. ఆపహ సృజంతు స్నిగ్ధాని, ఆపహ అంటే జలములని అర్థం. ఎంచేత స్నిగ్ధాని ప్రేమతో కూడినవి, స్నేహముతో కూడినవి, నేతితో కూడినవి. ఎంచేత అమ్మవారు లక్ష్మీదేవి ఆవిర్భవించింది ఎక్కడి నుంచి? పాలకడల నుంచి. ఆపహ దానికి సంకేతం ఇది.
అంచేత మా లోపల దుర్మార్గములన్నీ తొలగించి జలము లోపల వరుణదేవుడు ఉంటాడు. మన పుణ్య పాపాలు చూస్తుంటాడు, తొలగిస్తాడు పాపాలు, పుణ్యములని పెంచుతాడు. అలాంటి జలము లోపల నుంచి వచ్చింది అమ్మవారు. ఆవిడ కూడా మాకు సంపద కలిగించాలి. చిక్లీత వసమే గృహే నిచదేవీం మాతరం శ్రియం వాసయ మే కులే. ఇది విశేషం. ఇక చిక్లీతుడంటే అగ్ని అని కూడా అర్థం ఉంది. అందుకని ఇప్పుడు చెప్పబోయే మంత్రం అగ్నికి ప్రార్థన. పుట్టమన్ను మీద ప్రమిద పెట్టి కానీ, తమలపాకు మీద దీపాన్ని వెలిగించి కానీ, అదే దీపపు కుంది పెట్టుకుని ఆరాధన చెయ్యండి. ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావాహ. జాతవేదుడా, అగ్ని, పుట్టిన ప్రతి ప్రాణి యొక్క లక్షణములన్నీ తెలుసున్నవాడివి నువ్వు. జాతవేదుడు అన్ని చోట్ల ఉంటాడు ఆయన. జాతవేద, మా సంగతి తెలుసున్నవాడివి, శాస్త్ర మర్యాద తెలుసున్నవాడివి. జాతవేద మమావాహ లక్ష్మీ, లక్ష్మీదేవిని నా దగ్గరికి ఆహ్వానించవయ్యా. ఎలాంటి ఆవిడ? ఆర్ద్ర, మనస్సు దయార్ద్రమైనది. జలము లోపల నుంచి ఆవిర్భవించింది కదా ఆర్ద్ర. గుణముల చేత మనని తడుపునది, గుణముల చేత భగవంతుడిని ఆకర్షించున్నది ఆర్ద్ర. పుష్కరిణి, సరస్సు రూపమైనది. సరస్సులో వచ్చే పద్మమునికి ఆవాసముగా కలిగినది. మనకందరికీ కూడా పుష్టి కలిగించున్నది పుష్కరిణి. పుష్టిం పింగళాం, చక్కటి పింగళ వర్ణము కలిగినది, బంగారు రంగు వర్ణము కలిగినది. అలాంటి మా తల్లి పద్మమాలిని, పద్మమునే తన మాలగా కలిగినది. పద్మములంటే చెప్పుకున్నాం ఇంతకుముందు ఒకసారి. అక్షరములని, నాడీ కేంద్రములని, ఇవన్నీ కూడా పద్మమాలిని. చంద్ర, చంద్రుడు ఎలాగైతే ఆహ్లాదకరుడో అలాంటి ఆహ్లాదాన్ని కలిగించేది. అందుకనే మనం చంద్రుడిని చందమామ అంటాం, అమ్మవారికి సోదరుడు గనక. చంద్రాం హిరణ్మయీం, బంగారు తల్లి ఆవిడ. కాదు, హీం రటయతి, మనలో ఉండే అహంకారాన్ని దూరం చేస్తుంది ఆవిడ. లక్ష్మీం, లక్ష్మి అంటే లక్ష్మ కారయతి, గుర్తు తెలుపుతుంది. జీవుడి సంగతి, పరమాత్మ సంగతి, ప్రకృతి సంగతి గుర్తు చేసేలా చేస్తుంది. లక్ష్మీం జాతవేద మమ. ఇలాంటిదే ఇంకో మంత్రం కూడా ఉంది. ఆర్ద్రాం యహ కరిణీం యష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఆర్ద్రాం యఃకరిణీం, కరిణి అంటే ఆడ ఏనుగు వంటిది, గంభీరమైన స్వభావం కలిగినది. చెప్పుకున్నాం, ఏనుగు స్వభావం మనకి తెలియదు, ఎప్పుడు ఎలా చేస్తుందన్నది. అంతేకాదు, ఏనుక్కున్న లక్షణాలు తిరుప్పావైలో అక్కడ అద్భుతంగా ఉందు మదగళిత దగ్గర భగవంతుడికి ఏనుక్కి పోలికలు 18 చెప్పారు. కరిణి అంటే గజములతో కూడిన సైన్యాన్ని మనకిచ్చేది, గంభీరురాలావిడ. యష్టిం, దండము ధరించినది. దండము దేనికి? వాక్కుకి సంకేతము, నియమితమైన వాక్కు కలిగినది. సీతాదేవి చూడండి ఏమంటుంది? అసందేశాత్తు రామస్య తపసస్య అనుపాలనాత్ నత్వాంకుర్మి దశగ్రీవ భస్మ భస్మార్హ తేజస. నిన్ను భస్మం చేసుండేదాన్ని, నా స్వామి నాకు మాట చెప్పలేదు, అలాగని చెప్పి నా మాటని నేను అట్టే పెట్టుకుంటున్నాను అంది. అలాగే త్రిజటా స్వప్నంలో ఉన్న మాట అన్నీ విని అలాగే అయితే మీకు మంచి జరుగుగాక, అంతే వాక్ నియమము. దండము యష్టిం సువర్ణాం హేమమాలినీం, ఇది మళ్ళీ మళ్ళీ చెప్పుకున్నదే. అంచేత సూర్యాం, సూర్య అంటే కొత్త పెళ్లి కూతురు లాంటి లక్షణము కలిగినది, ఎప్పుడూ నిత్యనూతనంగా ఉంటుంది.
సూర్యపుత్రిక అని ఇంకో అర్థం చెప్తారు. హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఇది ఈ మంత్రాన్ని కూడా శ్రద్ధగా జపించుకోండి, క్షేమం కలుగుతుంది. స్వస్తి.